అడుగుతుంది మిమ్మల్నే. ఈ రూమ్లో మీరేం చేస్తున్నారు? ఇంకేం చేస్తారు యువరాజ్? ఖచ్చితంగా ఏదో దొంగతనం చేయటానికే వచ్చుంటారు. లేవే, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా భర్త వస్తువులున్న గదిలోకి రావద్దని చెప్పాను కదా. చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకే ఎందుకే నా భర్త వస్తువులున్న గదిలోకి వచ్చావు? చెప్పు, ఎందుకు వచ్చావు? ఆంటీ, దాత్రి అది కాదు. నువ్వొక నేరస్తురాలు కూతురువే అని ఇప్పుడు నిరూపించుకున్నావు. నీలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వడమే నేను చేసిన తప్పు. నువ్వు చేసింది తప్పే అమ్మా. ఆ విషయం నీకిప్పుడే అర్థం అవ్వదు. అత్త ఏదో మన జీవితాలు రోడ్డు మీద పడేసిందనే ఊహ నుంచి నువ్వు బయటకొచ్చిన రోజు నీకు నిజమేంటో తెలుస్తుంది. ఊహించుకుంటున్నానా? ఆ మహాతల్లి మీ నాన్నను చంపకుండా ఉండుంటే నువ్వు తండ్రి లేకుండా, నేను భర్త లేకుండా ఇలా నా పుట్టింట్లో ఉండే కర్మ పట్టేది కాదు. మనకి పట్టిన ఈ కర్మకి కారణం అత్తయ్య కాదమ్మా, మరింకెవరే? నాన్న. నాన్న నీ భర్త. ఆయన అత్యాస వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిందో తెలుసా? నువ్వు నేను ఇన్నేళ్ళు ఎంత పాపం చేశామో తెలుసా? మీ అమ్మకి తెలియకుండా మీ మామయ్యే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీనన్కి అందజేస్తూ ఉన్నాడు. నేను మా చెల్లి నిజాయితీని తనకే తెలియకుండా మీనన్ దగ్గర తాకట్టు పెడుతున్నాను. అది తప్పని తెలుసు, కానీ నా కూతురు భవిష్యత్తు కోసం తప్పడం లేదు. వెళ్ళి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామా? ఒక నేరస్తురాలి కూతుర్ని అందరూ ఎలా చూస్తారు, ఎంతలా ఆశయించుకుంటారో తెలిసి కూడా అదే పరిస్థితిలో యామినిని ఎలా ఉంచమంటావు? చదువు, నీకే తెలుస్తుంది. కావ్య సిస్టర్ ఫోన్ ట్యాప్ చేసినందుకు మీనన్ దగ్గర 2 లక్షలు తీసుకున్నాను. ఇదిగో 30,000 మాల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 50,000 చెక్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 10 lakhs సీఎంని అటాక్ చేసిన ప్రూఫ్స్ కావాలి. నేను నా చెల్లి నిజాయితీని తనకే తెలియకుండా మీనన్ దగ్గర తాకట్టు పెడుతున్నాను. అది తప్పని తెలుసు, కానీ నా కూతురు భవిష్యత్ కోసం తప్పడం లేదా. ఇదే ఆఖరి డీల్. ఆ తర్వాత నా కూతురుని భార్యని తీసుకుని లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నిజం తెలిసిన రోజు నన్ను నా చెల్లి క్షమించదు. ఇది నిజమా? నిజమమ్మా, అత్తయ్య ఏ తప్పు చేయలేదమ్మా. ఇదేంటి, ఉమెన్స్ హాస్టల్లోకి జగదాత్రి వాళ్ళంత కంగారుగా ఎందుకు వెళ్లారు? వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రావట్లేదేంటి? ఏదైనా పని మీద వెళ్ళారా?
జగదాత్రి కేదార్ల లోపలికి వెళ్ళి జేడీ కేడీలా బయటకు వచ్చారంటే అంటే జగదాత్రినే జేడీనా జగదాత్రి వాళ్ళమ్మ కోరుకున్నట్టు మాకెవరికి తెలియకుండా పోలీస్ ఆఫీసర్ అయిందా అంటే ఎన్ని రోజులు ఆ ముసుగు వెనక ఉండి తన పుట్టింటిని అత్తింటిని కాపాడుతుంది. మా కళ్ళ ముందు పెరిగిన జగదాత్రినా? ఎవరు మీరు? ఇంత పవరు, అంత పెద్ద పదవి ఉండి కూడా నాతో మాటలు పడిందా? నా భర్త వస్తువులున్న గదిలోకి రావద్దని చెప్పాను కదా, పోవే. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే నేను చచ్చినంత ఒట్టే. నువ్వు నీ తల్లి ఈ కుటుంబం కోసం త్యాగాలు చేస్తుంటే నేను మాత్రం నిన్ను మా వదిన్ని అవమానిస్తూ పాపాలు మూట కట్టుకున్నాను. మీనన్ చావు అనుకున్నాం మిస్ట్రీ.